హాయ్ గాయ్స్, ఈరోజు మా ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారు కాబట్టి స్పెషల్ వెరైటీ స్టఫ్డ్ క్రాబ్. ఇదే రెస్టారెంట్లో తిన్నామంటే 1 or 2 పీసెసే వస్తాయి. అదే మన ఇంట్లో చేసుకుని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు. అండ్ ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. సో ఈరోజు ఇది ఎలా చేసానో మీకు చూపిస్తా, కమాన్. ఫస్ట్ అయితే మనం స్టఫ్డ్ క్రాబ్ కోసం అని అడిగితే వాళ్ళు షెల్స్ ఇంకా మీట్ విడిగా ఇస్తారు. సో ఆ షెల్స్ని ఇలా బాయిల్ చేసుకొని టూత్ బ్రష్తో క్లీన్ చేసుకుని పక్కకి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మీట్, దీంట్లో ఉప్పు కారం రాసుకుని పక్కకి పెట్టుకోవాలి. దెన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. అండ్ నేను కరివేపాకు యాడ్ చేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం మసాలా పౌడర్ అండ్ కారం యాడ్ చేసుకొని మన మీట్ దాంట్లో వేసి మిక్స్ చేసేసి ఉప్పు అండ్ అన్నీ చెక్ చేసుకొని మీకు ఏమైనా టేస్ట్ అటు ఇటు అనిపిస్తే లైట్గా లెమన్ స్క్వీజ్ చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ షెల్స్ తీసుకొని ఈ స్టఫింగ్స్ని దాంట్లో ఇలా నెమ్మదిగా ప్రెస్ చేయాలి. ఎక్కువ ప్రెస్ చేస్తే మళ్ళీ షెల్స్ ఇరిగిపోతాయి. సో ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ ప్రిపేర్ చేసి పక్కకి పెట్టుకున్నా. దెన్ దీన్ని తీసుకుని వెళ్ళి ఎగ్లో డిప్ చేయాలి. ఎగ్లో కొంచెం కార్న్ఫ్లవర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ క్రాబ్ని అటు ఇటు అలా డిప్ చేసేసి పక్కకి పెట్టుకోవాలి. నెక్స్ట్ నేనైతే క్రంచీనెస్ కోసం పేని యాడ్ చేస్తున్నా. దీని ప్లేస్లో బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ మీకు ఇది వద్దు అనుకుంటే జస్ట్ అలా ఎగ్తో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. నాకైతే ఆ క్రంచీగా బయట అలా క్రంచీగా లోపల జ్యూసీగా అలా ఇష్టం కాబట్టి నేను అలా ఫ్రై చేసుకుంటున్నా. జస్ట్ 30 to 40 సెకండ్స్లో ఇవి కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోతాయి. అంతే. హాట్గా ప్లేటింగ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ స్టఫ్డ్ క్రాబ్ రెడీ. మా ఫ్రెండ్స్కి అయితే ఇది చాలా నచ్చింది. వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.